చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరులో రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. ప్రజాగళమంటూ ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇందులో భాగంగా ముందు తన సొంత నియోజకవర్గం చిత్తూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలమనేరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు తమ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బాదుడే బాదుడు అన్నట్టుగా జగన్ పాలన ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 దోచుకుంటున్నారని ఆరోపించారు. దోచుకునే పార్టీ కావాలో సంపద సృష్టించే వాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. 5 ఏళ్లుగా పరదాల చాటున తిరిగిన సీఎం జగన్ సిద్ధమంటూ ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్డీఏ టార్గెట్గా 400కు పైగా సీట్లు అని తెలిపారు చంద్రబాబు. ఏపీలో 160కు పైగా ఎమ్మెల్యేలు, 24కు పైగా ఎంపీలు గెలిపే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వమే వస్తుందని బాబు జోస్యం చెప్పారు. కూటమి గెలుపును ఎవరు ఆపలేరని ఆత్మవిశ్వాసాన్ని చాటారు. వైనాట్ కుప్పం కాదు, వైనాట్ పులివేంద్ర అని జగన్ కు చురకలు అంటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీలో ఎన్డీఏ కూటమి గెలవబోతున్నట్లు సర్వేలు చెప్తున్నాయన్నారు. 22 నుంచి 23 ఎంపీలు గెలుస్తామని సర్వేలో వార్తలు వస్తున్నాయన్నారు. 25 ఎంపీలు గెలవాలనేదే తమ ప్రయత్నం అన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డిఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు అతను మేము సిద్ధం అన్నాడు, నేను ప్రజాగళం అన్నా. ప్రజాగళం ముందర మేము సిద్ధం ఏమవుతుంది? డౌన్ అవుతుంది. మా తమ్ముడు చెప్తున్నాడు. అదే ఈరోజు ప్రజాబలం, అదే ప్రజాగళం. ప్రజాగళం ముందర కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ గేమ్ స్టార్ట్ అయింది. యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవ్వడు ఆపలేడు. నా దగ్గర డబ్బులు లేవు, ప్రైవేట్ సైన్యం లేదు, అరాచకం లేదు, నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు. కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి గరిపించే ధైర్యం నాకుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు చూశారు, ప్రజల కోసం నేను పోరాడాను. ఆ రోజు నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు, పలమనేరులో మైక్ కట్ చేస్తారు. చెప్తున్నా, మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే మైకు కట్ చేసే పరిస్థితి వచ్చారంటే తిరిగి నా మీద నేరం వేస్తారు. నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం, మైక్ పెట్టుకోవడం కాదు, తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ఆ చరిత్రలో. మిడిసి పడద్దండి. ఏదైనా సరే ప్రజల్ని మెప్పించండి. ప్రజలు మెప్పిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు. ప్రజలకు నష్టం జరిగితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ గుండెల్లో నిద్రపోతాం. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరులో రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. ప్రజాగళమంటూ ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇందులో భాగంగా ముందు తన సొంత నియోజకవర్గం చిత్తూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలమనేరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు తమ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బాదుడే బాదుడు అన్నట్టుగా జగన్ పాలన ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. దోచుకునే పార్టీ కావాలో సంపద సృష్టించే వాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగలం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మొత్తంగా చంద్రబాబు చిత్తూరు జిల్లాతో అంటే ఆయన సొంత జిల్లాతోటే పర్యటన ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్ రెడ్డి, అసలు మొత్తంగా ప్రజాగళం యాత్ర ఏ విధంగా సాగుతోంది? ఆయన సొంత జిల్లా సొంత నియోజకవర్గం నుంచే ప్రారంభించారు నిన్న కుప్పం, అంటే ఇప్పుడు మళ్ళీ చిత్తూరు నుంచి ప్రారంభిస్తున్నారు. అసలు మొత్తంగా యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, చిత్తూరు జిల్లా తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన 25వ తేదీ వచ్చినటువంటి పరిస్థితి. అయితే మొదట కుప్పం చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క 25, 26 కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురము, రామకుప్పం మండలము, కుప్పం టౌన్ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఆయన పర్యటించారు. అలాగే కుప్పం టౌన్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభకి భారీగా అశేష జనం తరలి రావడంతో అక్కడ ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అనంతరము ఈ యొక్క ప్రజాగలం పేరిట పర్యటనలో భాగంగా మొదట 27వ తేదీ తీసుకున్నట్టయితే నగరి నియోజకవర్గాన్ని చేరుకున్నారు. నగరి నియోజకవర్గం ఉన్నటువంటి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సంబంధించిన మాజీ మంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడైనటువంటి భానుప్రకాష్ ని అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడడం. అయితే ఊహించని విధంగా ఈ యొక్క నగరి నియోజకవర్గం పుత్తూరు టౌన్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగలం బహిరంగ సభకు భారీగా ప్రజలు అక్కడికి అశేష జనాలు తరలివచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఆయన అయితే రానున్నటువంటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏ విధంగా చేశారు, అటు ఉపాధి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, యువతి ప్రతి ఒక్కటి చెప్పి అలాగే 20 లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చేటువంటి హామీలు ఇవ్వడము, ప్రజలకి వచ్చేటువంటి బెనిఫిట్స్ పైన చాలా వరకు ఆయన స్పీచ్ ఇవ్వడంతో అక్కడ ఆకట్టుకునే దిశగా ఉంది. అలాగే ఇంకా నగర నియోజకవర్గం పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నిన్న పలంనేరు చేరుకున్నారు. పలంనేరు మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ప్రజాగలం బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా భారీగా ప్రజలంతా కూడా చేరుకున్నారు, స్వచ్ఛందంగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంట పాటు ఈ యొక్క బహిరంగ సభలో ఆయన పాల్గొన్న తర్వాత మదనపల్లికి చేరుకుని మదనపల్లిలో కూడా ఈ యొక్క ప్రజాగలం బహిరంగ సభ ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాత్రికి అనంతపురం జిల్లా ఈరోడ్ నుంచి ప్రజాగలం యాత్ర కొనసాగేటువంటి పరిస్థితుల్లో రాత్రి బయలుదేరి ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో ఈ యొక్క ప్రజాగలం 10:30కి ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అనంతపురం జిల్లాలో దాదాపు ఒక రోజుకి 4 నియోజకవర్గాల లెక్కన మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ప్రజాగల యాత్రగా కొనసాగి ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 10:30కి అనంతపురం టౌన్ లో ప్రజాగల బహిరంగ సభ ప్రారంభమవుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ.